లేదు అదైతే మాకు మేము వదిలిపెట్టం అది అని చెప్పే తరహాలో ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, అమిత్ షా ఎదుటి కదా కుప్పిగంతులు వేయలేవు. అక్కడ వివరించే పద్ధతి ఏమని, మీకు 15 అయినా ఇచ్చేసేద్దానండి, నేను సరైన క్యాండిడేట్ లేరు మీ దగ్గర, మీరు కరెక్ట్ గా నేను లెక్క ఎంచుకున్న సర్వే ప్రకారం మీరు 4 స్థానాలు గెలుస్తారు, కానీ నేను ఆరిస్తా, మిగతా 2 కూడా మా పార్టీ మీకు కష్టపడి గెలిపించే ప్రయత్నం చేస్తుంది, మీరు కష్టపడితే నడుస్తుంది. ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా నేను 15-20 ఇద్దాం అనుకున్నా, కానీ మీ దగ్గర బలమైన క్యాండిడేట్ లేదు, నేను సర్వే చేపిస్తే మీ దగ్గర 5-6 గెలవగలరు అని ఉంది, కాబట్టి చూసుకోండి. అప్పుడు అమిత్ షా నేను సర్వే చేయించాను, మా దగ్గర 8 మంది గెలుస్తారు ఎంపీలు, అట్లాగే మేము సింగిల్ గా వెళ్తే కనుక 3-4 ఎంపీలు గెలుస్తాం, మేము మీతో జట్టు కట్టినప్పుడు మరి మాకు ప్రయోజనం ఉండాలి కదా. ఇప్పుడు మా దగ్గర నుంచి 10,000-15,000 ఓట్లు మీకు వస్తాయి అన్న ఉద్దేశంతో మీరు రెడీ అవుతున్నారు మాకు. కాబట్టి మాకు 10-15 వేలు ఉన్న చోట కూడా మీరు మాకు ఓటు వేయించాలిగా. ఇప్పుడు మా దగ్గర మీకు 90,000 ఓట్లు ఉన్నాయి, మా దగ్గర 10,000 ఓట్లతో మీరు ఒక నియోజకవర్గం గెలుద్దాం అనుకోండి, ఒకటి కాదు ఇట్లా 100 గెలుద్దాం అనుకోండి, అప్పుడు మాకు ఇచ్చే 10 నియోజకవర్గాల్లో మాకు 10,000 ఉంటాయి, ఉన్నాయి కాబట్టినే కదా నీతో పొత్తు పెట్టుకుంటుంది, నీ 90,000 నాకే ఇప్పించాలి కదా, అందుకు కమిట్ అవ్వు అని అడుగుతున్నాడు ఆయన. ఈయన ఏమంటున్నాడు చంద్రబాబు, అట్లా కాదని మీకు 40-50 వేలు ఉన్న చోట మా వాళ్ళు ఒక 90 వేలు ఉన్నా ఓ 40-50 వేలు ఇటు వస్తుంది, సాలిడ్గా ఇటు నేను తేలేను